చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 8 ఏళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది. పివి నరసింహారావు గారు ఒక జాతీయ స్థాయి గొప్ప నాయకుడు, భూ సంస్కరణలకు మూల పురుషుడు. భారతదేశం అంతా కూడా భూ సంస్కరణలు అమలైనాయంటే అది పివి నరసింహారావు గారి కృషి. ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవటం, దాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పివి నరసింహారావు గారి హయాంలో జరిగినాయి. వారి పేరు మీద జిల్లా ఏర్పడితే దేశానికి దేశ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని ఒకవైపు, రెండో వైపు పివి నరసింహారావును ఆదరించినట్టు అవుతుందనేటువంటి భావన. ఈ కారణం చేత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో మరి ప్రభుత్వము ఒక కమిషన్ను వేసి మొత్తం ఈ జిల్లాల కూర్పును పరిశీలించాలనే ఆలోచనతో ఉన్నట్టు వారు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ పివి జిల్లా ఏర్పాటు గురించి కూడా చర్చ చేయాలి, దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకొక మాట మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకుల అసహనం మాత్రము అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు, కూలుతుందని శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం, మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావము ఇవాళ బీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. వారు మొత్తంగా కూడా ఒక అప్రజాస్వామిక ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి ధోరణి పనికిరాదని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఒక రాజకీయ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమే ప్రజాస్వామ్యం కోసం, అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడుకోలేకపోతే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదు. ఆ ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా ఆ ప్రయత్నం అదే లక్ష్యంతో పనిచేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను మరిచి మేము ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటువంటి అధికారం, ప్రజలకున్న అధికారాన్ని కూడా తూట్లు పొడుస్తూ మా ఇష్టానుసారంగా మార్పులు తేగలమని ప్రతిరోజు ప్రకటించటం అది విడ్డూరంగా ఉంది. అది చాలా అప్రజాస్వామిక అహంభావపూరితంగా ఉంది. ఇట్లాంటి ధోరణులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సమయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ప్రజాస్వామిక పాలన అందించాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన. అటువంటి ప్రజాస్వామిక పాలనను అందించడానికి మేము పూనుకుంటామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దానికోసమే ముళ్ళ కంచెలను తొలగించి ప్రజలకు చెప్పుకోవటానికి ఒక అవకాశం. గత ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లోపం ఏంటంటే, ప్రజలతో ఉన్న సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకుంది. కానీ ఆ సంబంధాలను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇవి తప్పనిసరిగా హర్షించవలసినటువంటి పరిణామాలే. ఈ హర్షించదగిన పరిణామాలను మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలను నా దృష్టిలో ఇంకా ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములై ఒక ప్రజాస్వామికమైన పాలన, ప్రజాస్వామిక ఆకాంక్షల పరిపూర్తి కోసం మనందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ బాధ్యత కొత్త బాధ్యతే, ఇంకా మీకు దాంట్లో దాపరికాలు ఏం అవసరం లేదు. కొత్తదే ఇది, అనుభవం ఇది. తప్పనిసరిగా ఒక గుర్తింపును, ఉద్యమకారుల గుర్తింపునివ్వటం అందరం కూడా, ఉద్యమకారులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక కొత్త, ఒక రకంగా ప్రయోగం అనే చెప్పాలి. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వెలుపలే మిగిలిపోయినా మనం చెప్పిన విషయాల పట్ల కూడా ప్రభుత్వం, తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వం కూడా చాలా అసహనంతో వ్యవహరించింది. చాలా అణిచివేత ధోరణితోనే మమ్మలను మా పట్ల వ్యవహరించింది. సంఘాలను చీల్చాలి, అణిచేయాలి, పనిచేయకుండా చేయాలి, సభలు సమావేశాలకి అనుమతులు నిరాకరించాలనే ప్రయత్నమే జరిగింది. కాబట్టి ఏమీ మిగల్లేదు. ఇవాళ మొట్టమొదటిసారి సంస్థల్లో కూడా భాగస్వాములై తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయడానికి అవకాశం అనేది దొరికింది.
ఆ సంస్థల్లో భాగస్వాములైనప్పుడు ఎట్లా పనిచేయవలసి ఉంటుంది అనేది మాకు నిజంగా ఒక కొత్త అనుభవమే, కొత్త ఇది సందర్భమే. ఈ విషయంలో మేము ఎట్లా చేయాలనేది తప్పకుండా నేర్చుకుంటాము. సమర్థవంతంగా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. జయశంకర్ గారితో మేము మాట ఇచ్చినాం, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతామని. కాబట్టి ఈ సందర్భంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఈ వేదికల ద్వారా ఒక ప్రయత్నం చేయవలసిన బాధ్యత నెత్తినబడింది. ఇది నేర్చుకొని దీన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఏం లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో రాజకీయ మార్పుకు ప్రయత్నం చేయాలనుకున్నాం, జరిగింది. రేపు ఢిల్లీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారంటే ఎక్కడ మా సహకారం అందిస్తాం. మేమైతే ఢిల్లీలో పోయి ఆడ చేసి అందిస్తాం. ఒక 1500 దాకా స్పౌజెస్ కేసెస్, అంటే భార్యాభర్తలను ఒకచోట వెయ్యాలనే నియమం ప్రకారం మార్చవలసిన అవసరం ఉంది. సుమారు 9000 మంది ఈ 317 బాధితులు ఉన్నారు. అంటే గతంలో ఏం చేసిందంటే ఈ జిల్లాల కూర్పులో జరిగిన అవకతవకల వల్ల, జీవోలో ఉన్న లోపాల వల్ల చాలా సమస్యలు తలెత్తినాయి. ఇవాళ ఈ 317 సమస్యనైతే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దానికోసము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మొట్టమొదట సమాచారం సేకరిస్తున్నాం. అందరిలో ఒక అభిప్రాయం ఏంటంటే ఇది 1-2 జిల్లాలకు సంబంధించిన విషయం అనే అభిప్రాయం ఉంది. అట్లా కాదు, ఇది తెలంగాణ వ్యాపితంగా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య. ఇందులో అత్యధిక భాగం ఉపాధ్యాయులే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.